అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. జగన్ గారికి కోపం వచ్చింది. అది మీ మీద నా మీద కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి మీద కోపం వచ్చింది. ఒకప్పుడు ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా వాలిపోయి బాధిత కుటుంబ సభ్యులను తల నిమిరి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ప్రజల వద్దకు పోవడమే లేదు. కల్తీపాలు, బాణాసంచా ప్రమాదాలు, డయేరియా వంటి ఘోర విషాదాలు జరుగుతున్నా ఆయన మాత్రం బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు. పార్టీ నేతలను పరామర్శించే టైం ఉంది కానీ సామాన్య ప్రజలను పట్టించుకునే తీరిక లేదా అని అందుకే శర్మిల గారు ప్రశ్నించారు. ఏది ఏమైనా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి అతను యలహంక ప్యాలెస్కే పరిమితమయ్యారు. మరి తాడేపల్లి ఎందుకు రావడం లేదు? అబ్బో, ఈ లెక్కలన్నీ చూడాలి అని అంటే వెనకాల చాలా బొక్కలు కనపడుతున్నాయి. నిజం చెప్పాలి అని అనుకుంటే జగన్కి ప్రజల మీద ఏమాత్రమైన ఆసక్తి లేదు. అక్కడికి వెళ్తే మనకు ఇప్పుడు ఓట్లు వస్తాయా? ఇంకా మనకి 2-3 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. మనం ఇప్పటి నుంచే చేసుకుంటూ పోతే పార్టీ నడపడం చాలా కష్టం. మనం 1 సంవత్సరం ఉందనగా, లేదు ఒక 6 నెలలు ఉందనగా మనం ప్రజల్లోకి వెళ్తే సరిపోతుంది. వాళ్ళకి ఒక బిర్యానీ పొట్లం లేదా ఒక మందుకి కొన్ని డబ్బులు ఇస్తే ఓట్లు అయ్యే రాలుతాయి. ఇవే లెక్కలు కొనసాగుతున్నట్టు సన్నిహిత వర్గాల భోగట. ఏది ఏమైనా మనం కాస్త ఆలోచిస్తే నిజంగా జగన్ ప్రజల మీద అలిగారనే అనిపించడం సహజం. ముఖ్యంగా అలిగితే ఎవరికి నష్టం? ఇప్పుడు చెరువు మీద కోపగించి కడుక్కోవడం మానేస్తే ఎవరికి నష్టం? ఎవరికైతే వాళ్ళకే నష్టం. మరి చెరువు కాదు కదా అన్న సామెత జగన్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ప్రతిపక్ష హోదా కోసం కోర్టుల చుట్టూ తిరిగి స్పీకర్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఆయన తనకు ఈ పరిస్థితి రావడానికి ప్రజలే కారణమని, వాళ్ళ మీద బాగా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నన్ను దూరం పెట్టారు. ఓట్లైన వాళ్ళ గురించి నేను ఎందుకు పోరాడాలి? అసలు నాకు ఓట్లు వేయకుండానే ప్రతిపక్ష హోదా రాకుండానే వీళ్ళ కోసం నేను ఎందుకు ప్రజల్లో తిరగాలి అన్న చందాన జగన్ గారు బాగా భీష్మించుకునే కూర్చున్నారట. ఏది ఏమైనా ప్రతిపక్ష హోదా రాకపోవడానికి ప్రజలే కారణమని వారి మీద అలకబూనినట్లుగా కనబడుతుంది. అసెంబ్లీకి వెళ్ళనని భీష్మించి కూర్చున్నారట. కనీసం బాధలో ఉన్న ప్రజలను పలకరించకపోవడం చూస్తూ ఉంటే ఆయన ప్రజలారా మీరు నన్ను ఓడించారు కాబట్టి నేను మీ దగ్గరికి రాను అని ఒక రకమైన సైలెంట్ వారు ప్రకటించినట్లు అర్థమైపోతుంది. అర్థం చేసుకోవాలి కూడా. ఏది ఏమైనా నాడు 151 సీట్లతో ఒక వెలిగిన నాయకుడు నేడు 11 సీట్లకు పడిపోయాడు అని అంటే అది ఎవరు? ప్రజలే చేశారు. మీరు చేసింది కదా ఇదంతా. మీరు చేయడం వల్లే జగన్ గారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అటువంటి వ్యక్తిని మళ్ళీ ప్రజల్లోకి రమ్మని మీరు ఎలా కోరుతారు? అంటే ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా ఆ రోజుల్లో ప్రజలకి కనీసం ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనపడలేదు, ప్రజల పక్షాన పోరాడలేదు, కనీసం ప్రజలకు కావలసినటువంటి మినిమం అభివృద్ధి కూడా లేదు. అలాగే మనకి ఎన్నో వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు, అందులో కొన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు. ఇలా ఒకటి కాదు, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. కనీసం మాట్లాడే అవకాశం కోసం ప్రతిపక్ష హోదా కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి రావడం నిజంగా రాజకీయ విచిత్రమే అని అనుకోవాలి. అసెంబ్లీలో మైక్ దొరకదని సభకు వెళ్లడం మానేసిన జగన్ బయటి జనాల్లో వెళ్లడానికి కూడా అడ్డంకులు వెతుక్కుంటున్నారు. ఆయనకు కేవలం అధికారం ఉన్నప్పుడే ప్రజలు కనిపిస్తారని ఓడిపోయిన బాధలో నా దగ్గరికే అందరూ రావాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను ఇప్పటి వరకు అందరినీ ఓదార్చాను, నన్ను ఓదార్చరా అన్న చందాన కనపడుతుందట. ఏది ఏమైనా అతను నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అనే అహంకారంతో ఉన్నారని ఎవరైనా అనుకుంటే అందులో తప్పేమీ లేదు అని సన్నిహిత వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం. అసలే ఎన్నికలు ఇంకొక 2-3 సంవత్సరాల్లో రాబోతున్నాయి. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటే, ప్రజల మధ్య తిరిగితే ప్రతిపక్షంగా ఎలాగా హోదా ఇవ్వలేదు, అలాగే ప్రతిపక్షంగా ఎలాగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం అని మనం అనుకోవాలి. మరి ప్రజలు ఎలాగే ఇవ్వలేదు కాబట్టి జగన్ గారు ఇప్పుడు తను మాట్లాడుతున్నటువంటి తీరు, ఆలోచిస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే చాలా దారుణంగానే కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. జగన్ మార్చుకోవాల్సింది మనస్తత్వం. ఈ మనస్తత్వం మార్చుకోకపోతే ప్రజలకు చాలా దూరం పెరిగిపోతుంది, జగన్కి ప్రజలకి కూడా. ఇలా జగన్ ప్రజలతో ఈ దూరం ఇలాగే కొనసాగితే మాత్రం వైసీపీ రాజకీయ పునరుజ్జీవం అసాధ్యం. నిజం. 11 సీట్లు వచ్చాయి, 1 సీటు ఎందుకు రాకుండా ఉండకూడదు? ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇలా చేశారు, నేను వస్తే ఇంకా బాగా పరిపాలిద్దానని ప్రజలకి కాస్త చెప్పు ఉండాలి కదా. ఇప్పటి నుంచి ప్రజల్లో తిరగాలి కదా. పాదయాత్రలతో అధికార పీఠాన్ని అందుకున్న నేత ఇప్పుడు ప్యాలెస్ గోడల మధ్య ఉండిపోవడం ఆయనకి రాజకీయ భవిష్యత్తుకు గొడ్డల పెట్టి కావచ్చు, కానీ 3 ఏళ్ల పాటు బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతానని, చివరి 2 ఏళ్లు మాత్రమే ప్రజల్లో ఉంటానని ఆయన గతంలోనే చెప్పుకుని వచ్చారు. అందుకే ఆయన అలకపాన్పు మరో ఏడాది వరకు కొనసాగే అవకాశం కూడా ఉంది.
దాని గురించి ఎవరు ఏమీ అనుకోకర్లా, తెలిసిపోతుంది క్లియర్గా. ఇక నిన్నటికి నిన్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇదిగో ఈ రోజు విజయవాడ ముస్లింలకు వైసీపీ పార్టీ ఇవ్వాల్సి ఉంది ఇఫ్తార్ విందు. అర్ధాంతరంగా వాయిదా పడిపోయింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదట. మరి ఇది నిర్వహించే నిర్వాహకులే ఈ విషయాన్ని చెప్పుకుని వచ్చారు. రాను అన్న నిర్ణయం ఆయన మొన్నే తీసేసుకున్నారట. గత కొన్ని రోజులుగా జగన్ బెంగళూరు ప్యాలెస్ వేదికగా తనపై ఉన్న కేసులు, భవిష్యత్తు రాజకీయాలు, వ్యూహాలపై రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల విజయవాడ పర్యటన రద్దు చేసుకున్నారు అని చెప్తున్నారు అనుకోండి. కానీ దానికి కారణం మాత్రం నేను ముందు చెప్పిందే కారణం. పవిత్రమైన ఇఫ్తార్ విందు చివరి నిమిషంలో వాయిదా వేయడంపై ముస్లిం మైనారిటీ నేతల్లో కూడా తీవ్రంగా అసంతృప్తి జ్వాలలు రగిలిపోతున్నాయి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అధినేత రావడం లేదంటే అందరికీ బాధే కదండి. అయినా ఇఫ్తార్ విందు అని అంటే అది ఎంతో పవిత్రతతో కూడుకున్నటువంటి విందు. మరి అటువంటి విందులో పాల్గొనకపోతే ఆయన ముస్లిం సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి చిన్న చూపు ఏంటో అన్నది అర్థమైపోతుంది. ఇక పార్టీలో కొందరు నేతలు అయితే అంతర్గతంగా కూడా మాట్లాడుకుంటున్నారు. జగన్ గారు ఇంతలా మారిపోతే రేపు పొద్దున వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం అనేది కల్లా, ప్రజలనేవారు ఈ పార్టీని పట్టించుకోవడం కల్లా, మరి మనం వేరే పార్టీల వైపు చూడడం తప్పులేదు అని కూడా చర్చించుకుంటున్నారు. మతపరమైన మనోభావాలతో ముడిపడి ఉన్న ఇఫ్తార్ విందు వంటి కార్యక్రమాల కంటే బెంగళూరులో జరిపే వ్యక్తిగత రహస్య భేటీలే ముఖ్యమా అని మైనార్టీ క్యారెక్టర్ అయితే ప్రశ్నిస్తుంది. జగన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి, అంటే సన్నిహిత వర్గాలకు కూడా తెలియని పరిస్థితి. నిజంగా పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటంగా నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల మైనారిటీ ఓటు బ్యాంక్ దూరం అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు అనుకుంటున్నారు. బెంగళూరు సమావేశాల గోప్యత, ఇఫ్తార్ విందు వాయిదా పరిణామాలు వైసీపీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరింతగా ఎంత దారుణం అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో కోపంగా ఉన్నారట. ఇకపోతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా మీద పడిపోతుంది. అందులో కూడా సిబిఐ దర్యాప్తు ముగిసింది. కోర్టు ఆదేశాల చివరగా 2 వ్యక్తులు విచారించిన సిబిఐ అధికారులు తాజాగా ఆ నివేదిక న్యాయస్థానానికి కూడా ఇచ్చారు. ఈ నివేదికలో కొత్తగా ఎలాంటి కీలక అంశాలను పొందుపరచలేదు. ఇప్పటి వరకు జరిగిన విచారణతో దర్యాప్తు ముగిస్తున్నామని దర్యాప్తు సంస్థలు కూడా స్పష్టం చేశాయి. కొత్త ఆధారాలు ఏమీ లేవు. విచారణాధికారులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం గతంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు అంశాలు తుది నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచారు. ఇక ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితుల ప్రమేయం మినహా ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర కోణాలు లేదా ఇతర వ్యక్తుల గురించి ఎలాంటి అదనపు సాక్ష్యాధారాలు కూడా లభించలేదు. సిబిఐ తేల్చి చెప్పేసిందట. దీంతో ఈ కేసుపై ఇక నెక్స్ట్ విచారణ ఉండబోదని సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. అలాగే దర్యాప్తు ముగియడంతో ఈ కేసు చుట్టూ గత కొన్నేళ్లుగా సాగుతున్న అనేక రాజకీయ మరియు వ్యక్తిగత సందేహాలు నివృత్తి కాకుండానే మిగిలిపోయాయి. హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, ఆర్థిక లావాదేవీలు, చిక్కుముడులు, తెర వెనుక ఉన్న పెద్దల పాత్రపై సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకలేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా వివేకం మృతి గురించి బయట ప్రపంచానికి తెలియకముందే కొంతమంది ముఖ్య వ్యక్తులు సమాచారం వచ్చిందని చెబుతున్నారు. కానీ వాటిపై క్లారిటీ లేదనుకోండి. ఇటువంటి అన్నీ కూడా జగన్ గారి మెదడును తొలిచేస్తున్నాయి. ఇకపై ఈ కేసులో న్యాయస్థానంలో సాగే ట్రయల్ మాత్రమే కీలకంగా ఉందట. ఇప్పటి వరకు సిబిఐ సేకరించిన సాక్ష్యాలను, నిందితుల వాదనలను బేరీజు వేసి కోర్టు తుది తీర్పు ఇవ్వడం ఒకటే మిగిలి ఉంది. మరి ఈ ఒక్క కేసేనా? అక్రమాస్తుల గొడవలు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, ఎన్నో జగన్ గారు మెదడును తొలిచేస్తూ ఉన్నాయి. అందుకనే నెక్స్ట్ భవిష్యత్తులో జరిగే కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు తప్ప, అంటే కేసులు, కార్యాచరణ వాటి మీద దృష్టి పెట్టారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలపై కానీ పోరాడాలని కానీ, ప్రతిపక్షంగా మనం ఉన్నామన్నా కానీ ఇటువంటి విషయాలన్నీ జగన్ గారు తీసి పక్కన పెట్టారు. ఎందుకు అనంటే ప్రతిపక్ష హోదా ఇవ్వని ప్రజల తరఫున నేను ఎందుకు పోరాడాలి, ఇదొక్కటే జగన్ గారి దృష్టిలో ఉందట. ఏది ఏమైనా కాలమే సమాధానం చెప్పింది ఇప్పటి వరకు. మరి ఇక ముందు కూడా కాలమే సమాధానం చెప్తుంది. కాలంతో పాటు ప్రజలు కూడా సమాధానం చెప్తారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.